అండి నమస్తే అందరికి. సో, వీకెండ్ వచ్చేసింది గదా! ఇంకా అక్టోబర్ గదా! పీక్‌లో ఉంది గదా! ఫాల్ కలర్స్ ఇంక ఈ వీక్‌తో అయిపోతాయి మోస్ట్ లైక్‌లీ. ఇంకేమన్నా చూద్దామని జెప్పేసి ట్రై జేస్తే ఇది కనిపించింది. కనెక్టికట్‌లో కొన్ని ఉన్నాయని జెప్పేసి. ఈ లొకేషన్ చూసారు గదా! దీనంతా గూడా లిచ్ ఫీల్డ్ ఏరియాకి దగ్గరలో ఉంది ఈ లొకేషను. చాలా బావుంది గానీ, కాపోతే ఫాల్ కలర్స్ అంతగా ఏం అనిపించలేదు. ఫాల్ కలర్స్ అంటే మనం లాస్ట్ వీక్ వీడియో పెట్టాం గదా! బర్మాంట్ ఫాల్ ట్రిప్ వీడియో. అదే సూపర్ అనిపించింది. అండ్ న్యూ హాంప్‌షైర్. కనెక్టికట్ ఏంటంటే జస్ట్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట అంతే. వెర్మాంట్ అవన్నీ కొంచెం దూరం కాబట్టి, చాలా హెవీ కాబట్టి సింపుల్‌గా ఎంజాయ్ చేయాలంటే సిటీ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. సో, ఇదేంటంటే కెంట్ ఫాల్స్ స్టేట్ పార్క్ అనమాట. ఇది ఎంట్రన్స్ పార్క్‌కి. అది జూమ్ చేస్తాను చూసారా ఇప్పుడు. అక్కడ కనిపిస్తుంది ఫాల్స్ అక్కడికెళ్తాం. ఇదేంటంటే పార్క్ స్టార్టింగ్‌లో ఉంది. దాని హిస్టరీ అనమాట. అప్పుడెప్పుడో ఎవరో 200 ఎకర్స్ దీనికి దానంగా ఇచ్చారంట. మనకి అప్పుడు ఇండియాలో ఇస్తే మీరు వినే ఉంటారు కదా! స్కూల్‌లో ఇచ్చారని చెప్పేసి దానంగా సో అండ్ సో ఫ్యామిలీస్ అట్లాగా అనమాట. ఇక్కడ కూడా అంతే. చాలా రిచ్ ఫ్యామిలీస్ అప్పట్లో అలా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇదంతా కూడా పార్క్ ఔట్ సైడ్ ఆహ్, కైండ్ ఆఫ్ పిక్నిక్ లాగే అనమాట ఇది బేసిక్‌గా. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ఏరియా ఆ ఫాల్స్ ఏరియాస్‌కి. బేసిక్‌గా అంతా అడవే ఇది. కాకపోతే మధ్యలో కొంచెం స్టేట్ పార్క్ అని చెప్పేసి ఇట్లా తయారు చేశారనమాట. ఆ ఫాల్స్ కాకపోతే తెలీదు మరి వాటర్ ఎక్కడ చూసిన ఏంటనేది. అలా చూద్దాం ఫైండ్ ఔట్ చేద్దాం కొంచెం పైకెళ్ళి. ఇదంతా ఇక్కడ కూడా మన ఇండియన్స్ చాలా మంది కనిపించారు. సో, కామనే కదా ఇక్కడ ఏ కంట్రీస్‌కెళ్ళినా కూడా. ఎనీవే సో, ఈ పైకి క్లైంబ్ చేసే ముందు ఈ ఏరియా ఏంటంటే కొంచెం మౌంటైన్ లాగా ఉంటది. మనకి రోడ్ లాగా ఏమి ఉండదు. చాలా హెవీ ఉంది. స్టీప్ అయితే మటికి. ఎక్కుతుంటే గుర్తొచ్చిందనమాట మన తిరుపతి కొండ అవన్నీ గూడా. కానీ బావుంది. ఇది వన్ ఆఫ్ ది లొకేషన్ అనమాట. మీరు చూసారు గదా! చూపిస్తున్నాను గదా! చుట్టుపక్కలంతా. అంతా అలా ఇది మిడిల్ ఆఫ్ ది మౌంటైన్ బేసిక్‌గా. అప్పటికి ఎక్కేసాం కొన్ని కొండకి. అంత అంటే వాటర్ ఫాల్స్ అన్నట్టు చెప్పకూడదు గానీ, ఇట్స్ కైండ్ ఆఫ్ సమ్ బెటర్ వ్యూ అనమాట అంతే. జస్ట్ కొంచెం బాగా ఇంట్లో బోర్ కొట్టేస్తే, సరదాగా అడవులు తిరగాలనిపిస్తే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్. కెంట్ ఫాల్స్ స్టేట్ పార్క్ ఇది. మరీ టాప్ లొకేషన్ ఏం గాదు. బట్ ఓకే. కొద్దిగా ఎక్సర్‌సైజ్ అవుతది బాగా. కొంచెం అంటే మౌంటైన్ ఏరియాస్ లాంటి కైండ్ ఆఫ్ హైకింగ్ అనుకోండి. సింపుల్ హైకింగ్ ఇది. అప్ అండ్ డౌన్ వచ్చేసి మొత్తం హార్డ్‌లీ ఐ థింక్ 1 మైల్ కన్నా ఎక్కువేం లేదు. ఇదే లాస్ట్. నేనేమనుకున్నా అంటే కొండపై కంటే మేబీ బాగా క్లౌడ్స్ ఆ లెవెల్‌కి ఎళ్దాం అనుకున్నాను. మనకి బెంగుళూరులో ఉంటది కదా! నంది హిల్స్ అట్లా అనుకున్నాను. బట్ ఇక్కడేందంటే లిమిటెడ్‌గా ఉంది. ఆల్మోస్ట్ 70% వరకే వాళ్ళు అలో చేశారు. సో, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ ఎళ్ళిపోతున్నాను. జస్ట్ బ్యాక్ వచ్చేటప్పుడు ఇందాక ఈ లొకేషన్ మిస్ అయింది ఇక్కడి నుంచి. జస్ట్ ఇక్కడ ఇట్లా తీసామాట వీడియో అనేది. అది కొంచెం మంచి ఫీలింగ్‌గా ఉంది. కొంచెం నేచర్ మధ్యలో అలా వాటర్ ఫాల్స్ కొంచెం ఆ వాటర్ ఫాల్స్ సౌండు కైండ్ ఆఫ్ కామ్ ఫీలింగ్ అనమాట. మండే టు ఫ్రైడే చేస్తాం కదా! వర్క్ అనేది. మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయ్యాము. సో, కెంట్ ఫాల్స్ స్టేట్ పార్క్ నుంచి ఇప్పుడు లిచ్ ఫీల్డ్ ఫార్మ్స్ అని చెప్పేసి అది ఇంకొక లొకేషన్ అంట. ఆ వెళ్ళే దారిది. సో, మోస్ట్ ఇదంతా కైండ్ ఆఫ్ రూరల్ ఏరియా లాగుంది. నాకు కనెక్టికట్ ఎందుకు ఇష్టం అంటే ఎక్కువ హడావిడి ఉండదు. ఇది చూసారు కదా ఫాల్ కలర్స్. యాక్చువల్లీ వీడియోలో అంత బాగా రాలేదు గానీ రీజన్ ఏంటంటే సన్‌లైట్ లేదు ఈరోజు మేము వచ్చిన రోజు. అంతా బాగా మబ్బు పట్టేసింది. సో, ఇది ఇంకొక లొకేషన్‌కొచ్చాము. హేస్టాక్ మౌంటైన్ టవర్ అని జెప్పేసి. ఇది గూడా ఇంకో కొండ ఎక్కాము. ఈ కొండ గూడా పెద్ద హెవీ ఏం కాదు గానీ ప్రాబబ్లీ అప్ అండ్ డౌను ఒక మైలు అంటే 1.6 కిలోమీటర్స్ వచ్చింది. కానీ చాలా హెవీ ఉంది ఈ కొండ గూడా. చాలా జాగ్రత్తగెళ్ళాలి. అంత పెద్ద అంటే మీకు ఎక్కువ ఆకులు కొంచెం బాగా స్టీప్‌గా ఉంది. చాలా స్లిప్పరీగా అంతా. ఈ లోపలికి వచ్చాను టవర్ లోపలికి. ఎలా ఉంటదో చూద్దాం అని జెప్పేసి. అప్పుడెప్పుడో 10థ్ క్లాస్ వచ్చి చూసేవాడిని సోషల్ స్టడీస్‌లో. టిప్పు సుల్తాను కొండలు అవి ఇవి చెప్పేసి సేమ్ అట్లాగే ఉంది. మీకు మీరు చదివి ఉంటారు కదా! చిన్నప్పుడు 10థ్ క్లాస్‌లో ఇట్లా ఈ ఫోటోస్ చూపిచ్చి ఆ టవర్ పైకెళ్ళిన తర్వాత పైన హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్‌లో నుంచి చుట్టుపక్కల ఆల్‌మోస్ట్ 500 కిలోమీటర్స్ వరకి కూడా ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ టవర్ అనుకోండి. సో, ఇది ఇది ఎక్కడి నుంచంటే ఆ టవర్ పైకెక్కాం గదా! హోల్స్ ఉంటాయి గదా! ఆ చుట్టుపక్కల మొత్తం ఇట్లా. ఎగ్జాక్ట్‌లీ. సో, మొత్తం ఆల్‌మోస్ట్ ఒక 500-1000 కిలోమీటర్స్ కనిపిస్తుంది చుట్టుపక్కల ఏరియా మొత్తము. అంటే ఈజీగా ఇప్పుడు ఇది ఆల్‌మోస్ట్ ఈ బిల్డింగ్ కట్టేసి ఈ టవర్ 1929లో కట్టారంట. సేమ్ ఎందుకు కట్టారో తెలీదు. అది ఇక్కడ రాయలేదు గానీ, నేనేమనుకుంటున్నానంటే అప్పట్లో ఆల్రెడీ అమెరికాకి ఫ్రీడమ్ వచ్చేసింది. అప్పటికి స్టేట్ ఫార్మ్ అయిపోయింది. మేబీ జస్ట్ ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయ్యుండొచ్చు. ఆర్ ఎల్స్ ఇంకేదన్నా దానికి హిస్టరీ ఉండొచ్చు. నేను చూసి చెప్తాను మీకు తర్వాత. కానీ బావుంది. వర్త్ ది లొకేషన్. ఇంత కష్టపడి ఎక్కితే ఏంటా అనుకున్నాను. కానీ చాలా వర్త్ లొకేషన్. ఆ టవర్‌కి పైకెక్కితేనే మనకి ఈ వ్యూ కనిపిస్తదనమాట. ఆ టవర్ ఎక్కకపోతే మనకి వ్యూ కనిపించదు. సో, ఇక్కడి దాకా ఎళ్ళినోళ్ళు చాలా మంది ఆ టవర్ ఎక్కట్లేదు. సో, ఆ టవర్ ఎక్కితేనే మీకు బాగా ఎంజాయ్ చేస్తాము. ఆ టవర్ ఖచ్చితంగా ఎక్కాలి. సో, ఇదంతా గూడా చుట్టుపక్కల వ్యూస్. ఆల్‌మోస్ట్ నాకు తెలిసి చుట్టుపక్కల 2, 3 టౌన్స్ ఉన్నాయి. అవి మొత్తం కనిపించేసినాయి.
ఇదేంటంటే ఆన్ ద వే బ్యాక్ ఆ టవర్కి ఎక్కే దారి ఇది. జస్ట్ మీకు చూపిస్తున్నాను అంటే ఎంత హెవీగా ఉంటుంది ఈ అటవీ అని చెప్పేసి. ఆల్మోస్ట్ పెద్ద ఎక్కువ కూడా లేరు జనాలు. ఎప్పుడైనా సరే ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకోండి, పాపులేషన్ ఉంటే బెటరు. ఎందుకంటే మనకు తెలియదు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో అది నేనే ఇప్పుడు హాయ్ చెప్తున్నాను అందరికీ. సో యాహ్! బావుంది. బట్ ఓకే. కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి చూసుకోండి. అంటే పాపులేషన్ అంటే టూరిస్ట్ వస్తున్నారు లేదా అని చెప్పేసి. ఇదేంటంటే నేను యాక్చువల్లీ మ్యాస్ నుంచి ఎళ్ళాను కానీ టికెట్‌కి. వచ్చే దారిలో ఇది ఒక మంచి లొకేషన్ కనిపించింది. సరే అని చెప్పేసి ఫోటోలు తీద్దామని చెప్పేసి దిగాను. ఒక చిన్న వీడియో క్లిప్ అనమాట. ఇది కూడా బావుంది. కైండ్ ఆఫ్ మైండ్ కామింగ్ సీనిక్ అనమాట. వెరీ గుడ్ సీనిక్ వ్యూ ఇది. సైడ్ ఇట్లాగా బానే అరేంజ్ చేశారు. If you like this video, please like, share, subscribe. Thank you so much. Have a great day.